ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపుతుంది. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న జగన్పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఎం ఎడమ కంటిపైన గాయమైంది. ఈ దాడి అనంతరం జగన్కు ఆయన బస్సులోనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. తర్వాత ప్రచారాన్ని కొనసాగించిన జగన్ కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం సతీమణి భారతిరెడ్డి నేరుగా కేసరపల్లికి చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్ నుదుటిపై ఆయన గాయానికి 2 కుట్లు పడ్డాయని, గాయం అంత తీవ్రమైనది కాదని, ప్రమాదమేమీ లేదని విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. 2-3 రోజుల్లో ఆయన కోలుకుంటారని స్పష్టం చేశారు. అయితే రాళ్లదాడిలో గాయపడిన సీఎం జగన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆదివారం నాటి బస్సు యాత్రకు వైసీపీ విరామం ప్రకటించింది. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని తెలిపింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఎం సెక్యూరిటీ గ్రూప్, క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కార్ట్, ఇన్నర్ కార్టన్, ఔటర్ కార్టన్, పెరిఫెరీ ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది. వీళ్ళు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి గాయం చేయగలిగారంటే భద్రతా పరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దాడి జరిగిన ప్రాంతానికి పోలీస్ స్టేషన్ 2 కిలోమీటర్లు, సిపి ఆఫీస్ 8 కిలోమీటర్లు, డీజీపీ ఆఫీస్ సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా ప్రోటోకాల్ పరంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగటం ఘోర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను జీరో వైలెన్స్తో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటిది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే రాళ్లదాడి జరగడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తమకు నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాను ఆదేశించింది.